జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏగొండలో ఓ రైతు ఎండిపోయిన పంట చేలో నిరసన చేపట్టాడు. నీరు లేక చేతికొచ్చిన పంట ఎండిపోయిందని, ఇక అది దేనికి పనికిరాదని పశువులను మేపి నిరసన తెలిపాడు. కాళేశ్వరం విషయంలో పార్టీలు విమర్శలు చేసుకోవడం తప్ప తమ సమస్యలను పట్టించుకోవడం లేదని రైతు కనికిరెడ్డి వాపోయాడు. మధ్యాహ్నం అయితే ఇట్లా తారకపోతాను. తప్ప కాళేశ్వరం మార్పు కమిషన్ అని ఆ కేసీఆర్ వాళ్ళనుడు మళ్ళీ వీళ్ళు కూడా పర్సెంటేజ్ కోసానికి మన్నడి దాకా కాలువ తీసి నీళ్ళు అచ్చులు లేక 2 ఎకరాల పొలం 50,000 దాకా ఖర్చు వచ్చి బాయిపూడిగా తీస్తే కూడా 70,000 దాకా వచ్చింది. ఇక కంప్లీట్గా ఎండిపోతుంది వాటర్ లేక. మరి మనన దాకా ఆశ ఉండే నీళ్ళు వస్తాయి అనుకొని కెనాలు తీసిరు కానీ నీళ్ళు అయితే వస్తలేవు. ఇది పరిస్థితి. మరి రైతు బస్సుకు ఆగమం ఉంది, మెప్పుకుంటూ జరుగుతుంది. ఏం మార్పు ఇదైతే మార్పు. రైతు బంధు పడలేదు, రైతు భరోసా రైతు బంధు రైతు భరోసా పడలేదు, బోనస్ వడ్ల బోనస్ పడలేదు. మరి ఆశింగ్ వేసినాం. ఇవి వంటలేమని మళ్ళీ బోనస్ ఇవ్వాల్సి వస్తుందని ఇవి కొనలేక ఇది 6.5 అని పెట్టినాం తెలంగాణ సోన. అంతే తప్ప ఇంకేం లేదు. కుట్రపూరిత ప్రాంతం తప్ప. ఇది బోనస్ ఇస్తే రైతులు బోనస్ ఇవరకు ఇచ్చిన బోనస్ ఆనకాలం బోనస్ రాలేదు. ఇక ఆశింగ్ బోనస్ ఏం కానీ ఇస్తాడు. ఇక ఎండిపోతే ఏం కదా ఈ బాధన ఎందుకనే ఆలోచనకు గవర్నమెంట్ చూస్తుంది. ఇది పరిస్థితి అంతే. రైతు బంధు అన్నాడు, రైతు భరోసా అన్నాడు, అది 6,000 15,000 అన్నాడు, అది 6,000 లేదు, నా 3,000.